చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఆంజనేయ స్వామి అలా వెళ్తున్నాడు, చాలాసార్లు చెప్తున్నాను. ఆంజనేయ స్వామి అలా వెళ్తున్నాడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు కాబట్టి ఆయన వెళ్తున్నాడు. ఆయన అంతమూర్తి మహామూర్తి అలా వెళ్తున్నాడట. ఇది ఒక చిన్న గాథ ఉంది. అలా వెళ్తూ ఉంటే ఆయన సర్వజ్ఞుడికి అన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి. భూమిలో ఉన్నటువంటివి, లోపల ఉండేటువంటి, కింద ఉన్నవి, రేణుగులు పెద్ద పెద్దవి అన్నీ కనిపిస్తుంటే ఆయన వెళ్తున్నాడు మహామూర్తి. కిందన ఒక సీసాలోని ఒక రామచంద్రమూర్తి బంధించబడి ఉన్నాడు. అదేమిటి రాముడు ఇక్కడ బంధించబడి ఉన్నాడంటే అయ్యయ్యో అని చెప్పి వెంటనే తీసే, రామా నీకేమిటి, నిన్నెవడు బంధించాడు, నువ్వు బంధించబడ్డవేంటి, నువ్వు వ్యాపకుడివి, నువ్వు మహామూర్తివి, నిన్నెవడు తీసుకొచ్చి సీసాలో బంధించాడు అన్నాడు. అంటే ఏం చెప్తాము ఆంజనేయ, నేను పరమాత్మనే, సర్వవ్యాపకుడినే, కానీ నీకు నేను రాముడిలా కనిపించాను, సర్వవ్యాపకుడైనట్టు పరమాత్ముని కనిపించాను. ఒకడు వాడు పూర్వజన్మ చేసుకున్నటువంటి ప్రారంభ కర్మ వల్ల ఇంకొక దెయ్యం రూపంలో భూతం వల్ల పీడింపబడుతూ ఉంటే వాడు దానికి భూతంలా కనిపించాడు. వాడికి అది నేనే వాడికి భూతంలా కనిపించాను. వాడికి చేసుకున్నటువంటి కర్మను పీడించడానికి వాడికి వస్తే ఇంకోటి తీసుకొస్తే వాడేం చేశాడంటే వాడు మంత్రశక్తి దైవాధీనం మంత్రంతో కదా నన్ను బంధించాడు. భూత రూపంలో వాడికి కనిపించాను, రాముడి రూపంలో నీకు కనిపించాను, అంతే తేడా. యద్భావే తద్భవతి. అంటే ఎవరో ఏదో చేసేస్తే మనకు అయిందనేటువంటిది శుద్ధ అబద్ధం అండి. ఎవరో ఏదో చేస్తే మనకు అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఎవరో ఏదో చేసినా అనుభవించవలసింది మనకు ఉంటే మాత్రం మనకు అదుగుతుంది, లేకపోతే ఎవడు ఏం చేసినా మనకు అవ్వదు. అంటే మనము అనుభవించవలసింది అక్కడ ఉంది. కాకపోతే దానికి కారకుడు వాడెందుకు అయ్యాడంటే వాళ్ళ దుష్టత్వం అనేటువంటిది ఉంది కాబట్టి వాడిని భగవంతుడు దుష్టశక్తి కాబట్టి వాడు దుష్టమూర్తి కాబట్టి వాడిని ఆధారంగా చూసుకొని మీలో కర్మం తొలగించాడు. మందర కారకురాలైంది, కైకి కారకురాలైంది, కానీ మిగిలిన వాళ్ళు కారకురాలేదు. పాప ఆ నింద వాళ్ళకు వచ్చింది. అందుకని రాముడు అడవికి వెళ్ళాలి, అరణ్యానికి వెళ్ళాలి. అది రాత పక్కగా రాసింది, ఆయన పుట్టిన దానికే నింద వచ్చింది. అలాగే ఒకళ్ళ వల్ల నింద ద్వారా జరగబడుతుంది. ఎందుకు ఆ నింద వాళ్ళ ద్వారా జరగబడుతుంది కాబట్టి వాళ్ళ దుష్టాత్మలు. ఆత్మలంటే ఇక్కడ పరమాత్మ జీవాత్మ రెండు సంబంధం ఉంది. మనం ఇక్కడ జీవాత్మ గురించి చెప్తున్నాను. దుష్టత్వాన్ని ప్రతిపాదించుకున్నటువంటి ఆత్మ, ఆ దుష్టాత్మలో ఉండేటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచనలు కలిగి వాళ్ళ ద్వారా చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీడి కర్మ తగ్గుతుంది. ఎవడో చేయడం వల్ల మనకు ఏ విధమైనది జరగదు. మంచి అయినా చెడైనా మనం చేసుకున్న కర్మ మనకు లభిస్తుంది. మనం ఏ విధమైనటువంటి కర్మ చేస్తే మనకు ఆ విధమైనటువంటి ఫలం వస్తుంది. మనం చేసుకున్నదే మనకు వస్తుంది తప్ప ఎవడో చేసింది కానీ ఎవరి ద్వారా పుచ్చుకున్నది కానీ మనకు రాదు. ఒకవేళ ఎవరి ద్వారా పుచ్చుకుంటే మనకు వచ్చింది అంటే వాడి దగ్గర ఆ కర్మ మీ దగ్గర ఉంది, మీరు పుచ్చుకున్నారు, మీరు అనుభవిస్తున్నారని అర్థం. మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారంటే దాన్ని పుచ్చుకొని దాన్ని నేను తింటున్నానంటే మీ కర్మని నేను తింటున్నానంటే మీ కర్మ నా దగ్గర ఉండిపోయిందని అర్థం. లేకపోతే మీరు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఇవ్వాలనుకో మర్చిపోయి వెళ్ళిపోతారు. తర్వాత ఏదో కాబట్టి చెడైన మంచైన ప్రారంభకరైనట్టు మనము చేసుకున్నటువంటి కర్మ విశేషమే మనకు ఫలిస్తుంది. భగవంతుడు వరములు అనేటువంటివి ఇవ్వడు. వర అనేటువంటి దానికి అర్థం వేరు, కోరికలు. వర అంటే వరదాయిని, వరరాముడు అంటే వరాలు ఇచ్చేవాటి కూడా. రా అంటే అగ్ని వా అంటే అమృతం, వా అంటే అమృతం, అదేంటి వరుణ బీజం, అమృత బీజం. రా అంటే అగ్ని అంటే ఏంటి? అమృతమయాన్ని కలిగించి అగ్నితత్వం ద్వారా మీలో ఉండేటువంటి కర్మలన్నింటినీ పటాపంచలు చేసి మిమ్మల్ని దివ్యతేజోమయులుగా చేస్తాడనేటువంటి దానికి అర్థం వరుడు అంటే. తెలుసా అండి? దివ్యతేజ వర అనేటువంటి దానికి అదే అనమాట, వరహ అనేటువంటిది. వర అంటే కోరుకోవడం అనేటువంటిది కాదు, తనని అర్పించుకోవడం అని అర్థం. ఆమె తాను అర్పించుకోవడానికి వస్తుంది కాబట్టి అతడు వరుడు అయ్యాడు. అతన్ని వధువు అంటే అతన్ని తేజోవంతంగా వెలిగిస్తుంది కాబట్టి మార్గనిర్దేశకంగా మార్గంలో నడిపిస్తుంది కాబట్టి అడ్డగడ్డంగా వెళ్ళిపోతాడు. లేకపోతే ఇట్లా నడిపిస్తుంది. వధువు అంటే ఏంటి? తేజస్సును కలిగించే ఒక అంటే సజ్జనటువంటి మార్గంలో నడిపించేది, ఎల్లప్పుడూ కూడా పరిశీలించేది అనేటువంటిది అర్థం. తప్ప మనం కోరినటువంటి వాడే మనకు భగవంతుడు. మన కోరికలన్నీ తీర్చాలంటే ఒక ఎమ్మెల్యే పోస్టుకి వేలాది మంది వెంకటరమణమూర్తికి కోరుకుంటారు. మన అందరికీ ఇవ్వాలి కదా. అలాంటప్పుడు ఎక్కడిస్తాడు? అక్కడ ఉన్నదేమో ఒకటి కోరుకునే వాళ్ళు వేలాది మంది, అందరికీ ఆశే. నీకు దానికి తగినటువంటి అర్హత ఉంటే నీకు వస్తుంది. నువ్వు వెంకటరమణమూర్తికి మొక్కుకోకపోయినా నీ దగ్గర కాళ్ళ దగ్గరికి వస్తుంది. అంతే తప్ప నేను వెంకటరమణమూర్తికి మొక్కుకోవడం వల్ల వచ్చింది అంటే అది ఒక భావన, పోనీ సద్భావన. ఎందుకంటే చిన్నది అక్కడ సత్కర్మ ఆచరించాడు కదా, అది ఒక 99 ఉందనుకోండి, వెంకటేశ్వర స్వామికి వాడు మొక్కుకుని అక్కడ ఏదో తీర్చాడు అనుకోండి, అదొక సత్కర్మ కదా, 100 పూర్తవుతుంది. అలాగే ఎవరికి పూర్తయిందో వాడికి మాత్రం. అంతే తప్ప ఏదైనా మనం పూజలు చెయ్యాలి. ఎందుకు? కర్మాచరణ. నువ్వు చేసినటువంటి కర్మ ద్వారానే నువ్వు చేసుకున్నటువంటి కర్మను నువ్వు తొలగించుకోగలవు. కాబట్టి ముళ్ళుతోనే తీయాలి, కర్మని కర్మతోనే తొలగించుకోవాలి. సత్కర్మాచరణ ద్వారా దుష్కర్మను తొలగించుకోవాలి. చిత్తశుద్ధి కలిగించడానికి పూజా పునస్కారాలు పనిపిస్తాయి.
తీర్థయాత్రలు, పూజలు, పునశ్చరాదులు, జపము ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయంటే మనల్ని శుద్ధి చేయడానికి పనికి వస్తాయి. కోరిక లేకుండా చేస్తా, కోరికలు చేస్తే ఆ కోరిక అది పనికి వస్తుంది అనుకోండి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని కలిగి, చిత్తము శుద్ధంగా ఉన్నప్పుడు, సాత్వికతతో వెలుగున్నప్పుడు ఇతర విషయంలో లౌకికమైనటువంటి వ్యవహార విషయములకు వాడు దూరంగా ఉండడానికి ఇష్టపడి శాంతిని మాత్రమే, ప్రశాంతతను కోరుకొని నిరంతరం కూడా ఆకర్షణీయమైనటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి ఇవన్నీ ఉంటాయి చూస్తారా. ఈ నిరంతరం లంపటాలే అవి, ఒకదానికోట అలా లంపటాలు పెడుతూనే ఉంటే ఆకర్షిస్తూ వస్తుంది. ఇది మీకు విడిచిపెట్టదు. మోహం మీకే కాదు, నాకైనా వ్యామోహం, మోహం అనేటువంటిది దాంట్లో విడిచిపెట్టదనమాట. ఈ మోహం అనేటువంటిది నిరంతరం కూడా నాది నాది నాది, ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది నాది అనేటువంటి లంపటం మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టదు. నాది అనేటువంటిది ఎప్పుడైతే విడిచిపెట్టిందో అంతా నీదే అవుతుంది. ఈ నాది నాది అనుకున్నంత వరకు ఏది నీది కాకుండానే ఉంటుంది. ఈ నాది అనేది ఎప్పుడు విడిచిపెట్టావు అంతా నీదే అవుతుంది, అంతా నీవే అయి ఉంటావు. నీవు తప్ప ఇంకా ఏది లేనిది అయి ఉంటుంది. ఇది నాది, అది నీది, ఇది నాది అనుకున్నంత వరకు ఈ మోహం అనేటువంటిది ఆవరించుతుంది. మోహం అంటే నాది అనుకోవడమే. మమ పుత్ర, మమ సఖ, మమ పిత, మమ మాత, ఇలా నా తల్లి, నా తండ్రి, నా కూతురు. అందుకే చూడండి, ఒక చిన్న భేదం చూసుకోండి. అవతల వాడి తల్లి చనిపోయింది అనుకోండి, అమ్మ అనిపిస్తుంది తప్ప ఇక్కడ నాది అనిపించడం, నా తల్లి నా అనేటువంటి ఉండడం వల్ల బాధకలు. అవతల వాడు టీవీ విరిగిపోయింది అనుకోండి, అయ్యో అంటాను తప్ప అంత బాధకలదు. నా టీవీ విరిగిపోయింది, నా టీవీ అనేటువంటి భావన ఉంది కాబట్టి నా అనేటువంటి లంపటం పెట్టుకోవడం బాధలు. ఆ నా అనేది వదిలేసి అనుకోండి. ఏమి వదిలేయమంటే ఏంటి అనుకున్నారు? బాధ్యతలు విడిచిపెట్టి కర్మ వదిలేయమని కాదు. నా కొడుకుకాడు ఇంక వదిలేసాను కదా, పుట్టాడు అయిపోయింది, వదిలేశారు. ఆయన కొడుకు తల్లి వదిలేశారు, అయిపోయింది. నేను సరదాగా మా అమ్మ అనేవాడు, నాకు అందరికంటే ఇష్టమైందో నువ్వే అమ్మ, ఎందుకంటే కాశీలో ఇష్టమైంది వదిలి వాళ్ళు అన్నారు కదా, నిన్ను వదిలేస్తాను. అదేంటంటే వదిలేయమంటే అది కాదు. బాధ్యతలు అవి వదిలిపెట్టాలంటే వదలవు. దానంటే పాము ముదిరిపోయింది అనుకోండి, పొర దానంతటా దొడిచి వదిలేస్తుంది చూసారా. మీకు ఎప్పుడైనా దోసపండు బాగా పండిపోయింది అనుకో, తొడుము దానంతదే విడిపోతుంది చూసారా దోసపండు. అలాగే మా కర్మ అనేటువంటి ఫలము పండినప్పుడు, మన యొక్క జ్ఞానము, మన కర్మ అనేటువంటి పండినప్పుడు మన బాధ్యతలు పరిపూర్ణతగా చేసుకుంటూ నిష్కామంగా ఇది నాది కాదు, నేను జన్మించాను, నాకు వాడు పుత్రుడిగా పుట్టాడు, వాడికి నేను తండ్రిగా పుట్టాను, ఆమె నాకు తల్లిగా పుట్టింది, నేను కొడుకుగా పుట్టాను, నా బాధ్యతలు నేను కొడుకు ఏం చేయాలి, ఆవిడ తల్లిగా ఏం చేయాలి. ఆవిడ గురించి నువ్వు ఆలోచించకూడదు, కొడుకు గురించి నువ్వు నేనేమి చేయాలనేటువంటిది ఆలోచించుకుంటూ నేను చేయవలసింది నేను నిర్వికల్పంగా నిరామయంగా చేసుకుంటూ నా బాధ్యతలను పరిపూర్ణంగా చేసుకుంటూ నా కర్మ విధి విధానాలు ఎలాగ ఉండాలో, పుత్రుడిగా ఎలాగ ఉండాలో, తల్లిగా ఎలాగ ఉండాలో, తండ్రిగా ఎలాగ ఉండాలో, కొడుకుగా ఎలాగ ఉండాలో, స్నేహితుడిగా ఎలాగ ఉండాలో, సఖుడుగా ఎలాగ ఉండాలో, మానవుడిగా ముఖ్యంగా ఎలాగ ఉండాలో. మనమేమో ఏంటి కప్పను కోసుకుని కప్ప జీవిత చరిత్ర చదువుకుంటాము, కుందేలు జీవిత చరిత్రలు చదువుకుంటూ ఉంటాం మన పాఠాల్లో. కానీ మానవ జీవిత చరిత్ర అప్పుడు చదవడు. మానవుడు అంటే ఏంటి, మానవుడి యొక్క విధి విధానం అంటే, మానవుడి జీవన విధానం అంటే, మానవుడు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, వాడి యొక్క జాతి ఏమిటి, వాడికి నీతి ఏంటి, వాడి శాస్త్రం ఉంటే, వాడి పద్ధతి ఏమిటి అనేటువంటిది ఏది తెలియకుండా అడ్డదడ్డంగా ఉంటే ఇతర జంతువుల గురించి అంతా తెలుసుకొని జంతుమయమైనటువంటి జీవనం గడిపినటువంటి విధానంలోకి మానవుడు వచ్చేసి భ్రష్టుడైపోయాడు. కాబట్టి నేననేటువంటిది పోని, నేనంటే ఎవరు అంటే నేను ఆత్మస్వరూపుడు అనకుండా నాకు దేహం అనేటువంటిది ఒకటి ఉంది, మానవ దేహం ఉంది కదా. ముందు మానవుడిగా మనం ఎలా జన్మించాలి, ఎలా జీవించాలి అనేటువంటిది ఉంటే మనం జన్మించినటువంటి జీవనానికి, మన దేహానికి మనం న్యాయము, సక్రమత, ధర్మము అనేటువంటి చేకూర్చినప్పుడు ఆటోమేటిక్గా అది పరిపూర్ణమైనప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది నిండిపోయింది, ఇది పూర్తి అయిపోయినప్పుడు తర్వాతే వెళ్తాం మనం తప్పనిసరిగా. అది చూపించినటువంటి వాడే రాముడు. మానవుడిగా వచ్చినప్పుడు మానవుడి యొక్క ధర్మ కార్యకలాపాలు ఎలా ఉంటాయి, మానవుడు అనేటువంటి వాడు ఎలా జీవించాలి, మానవుడికి ఉండేటువంటి బంధాలు, రిలేషన్షిప్స్ అనమాట ఏమిటి, దాన్ని ఎలా పరిపూర్ణం చేయాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, వాటిని ఎలాగ నిర్వర్తించాలన్నాడు. కానీ వాటిలో ఎలా పడిపోవాలనేటువంటిది ఎక్కడ రాముడు పడిపోలేదు. నిర్వర్తించాలి, వాటిని మనం ఎలా నిర్వహించాలి, మన ధర్మాన్ని మనం నిర్వహించాలి చూపించినటువంటి వాడు రాముడు. కాబట్టి ఆయన ధర్మమూర్తి అయ్యాడు, మానవుడు అయ్యాడు, నిజమైనటువంటి మానవ స్వరూపుడు అయ్యాడు, సంపూర్ణమైనటువంటి మానవావతారంతో వచ్చాడు. అటువంటి రాముడిని సేవించడానికి ఎవరు వచ్చాడు? మానవుడు మానవ రూపంలో ఉండేటువంటి రాముడిని సేవించడానికి పరమాత్మ స్వరూపుడు అంటే శివుడే సాక్షాత్తు దాసుడిగా వచ్చి దాస రూపంలో వచ్చాడు. ఆంజనేయుడు దైవత్వాన్ని చూపించాడు, సిద్ధులు చూపించాడు, మహత్వాలు చూపించాడు. రాముడి కార్యకలాపాలన్నీ కూడాను ఆంజనేయుడు చేశాడు. ఆంజనేయుడికి రాముడికి భేదం లేదు కదా. తన ఆత్మస్వరూపుడైనటువంటి ఆంజనేయుడి చేత కార్యకలాపాలు చేయించాడు. తను మానవుడుగా ఉన్నాడు, అక్కడ దాసుడుగా ఉన్నాడు, ఒక పక్క సేవించుకోబడుతున్నాడు. సేవ్య సేవక భావం రెండు కూడా అక్కడ ఉన్నాయి. తానే సేవకుడై ఉన్నాడు, తానే సేవకుడై ఉన్నాడు. రెండు రూపాలుగా ఉండే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మరూపుడు, విష్ణు శివుడు, మొత్తం త్రిమూర్త్యాత్మక స్వరూపుడు ఆయన. బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు.
ఆంజనేయుడు. ముఖ్య ప్రాణాంజనేయ స్వామి అనేటువంటి మధ్వ సాంప్రదాయంలో ముఖ్య ప్రాణాంజనేయ స్వామి పంచముఖాంజనేయ స్వామికి చాలా విశిష్టత ఉంది. ముఖ్య 5 ప్రాణాలు అనమాట. ప్రాణ అపాన వ్యాన ఉదాన అనేక వాయువులు ఉంటాయి, కానీ ముఖ్యమైనటువంటివి 5 ప్రాణాలు అనమాట. ఈ 5 ప్రాణాల వల్ల సమస్తము లోకాలన్నీ కూడా సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి సమస్త జీవులను వాటి నిర్వహణలోనే బతుకుతూ ఉంటాయి. కాబట్టి 5 ప్రాణస్వరూపుడైనటువంటి ప్రాణశక్తి పంచశక్తి స్వరూపుడైనటువంటి వాడు కంటే పంచముఖుడు. ఆ పంచముఖాల్లో ఒక్కటి కూడా మానవ రూపం ఉండదు. మీరు గమనించండి. హయగ్రీవుడు ఏమండి అంటే అటు ఇటు కాదు. హయగ్రీవుడు, నరసింహుడు, గరుత్మంతుడు, వరాహమూర్తి, ఆంజనేయుడు. మానవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఉన్నాడు. చెప్పండి. నరసింహుడు, సింహుడు నరము కలిపి ఉన్నటువంటి వాడు. 5టికి చెప్పుకుని వెళ్ళిపోతే హయగ్రీవుడు. గుర్రం అంటే ఏమిటి? గుర్రం యొక్క తత్వం ఏమిటి? సింహం యొక్క తత్వం ఏంటి? వరాహం యొక్క తత్వం ఏంటి? అది వరాహం కాదు, బురదపంది కాదు, అది శ్వేతవరాహం. ఏమండి వరాహం. హయగ్రీవుడు అంటే ఏమిటి? గరుత్మంతుడు అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వంతో 5 ప్రాణాలకి తగ్గ అధిదేవతగా 5 ప్రాణస్వరూపుడై తాను మూలంగా ఉండేటువంటి ప్రాణస్య ప్రాణ ఈశ్వర. ప్రాణస్య ప్రాణస్వరూపంటి ఈశ్వరుడే రుద్రవీర సముద్రుడే తన పంచప్రాణస్వరూపాన్ని ప్రకటిస్తూ సర్వవ్యాపకుడైనటువంటి వాడు ఆంజనేయుడు. ఆయన రాముడి కంటే అంతా ముందు పుట్టినటువంటి వాడు, బ్రహ్మాదుల చేత కూడా సేవించబడినటువంటి వాడు, మళ్ళీ రాముడికి దాసుడుగా వచ్చినటువంటి వాడు, రామదూత అయినటువంటి వాడు, రాముడి చేత కూడా మళ్ళీని. అందుకనే మార్గశిర మాసంలో మళ్ళీ వస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతం వస్తుంది. సీతారాములు స్వయంగా ఆంజనేయుడికి వ్రతము కూడా చేశారు. ఎప్పుడైనా మీరు చూడండి, ఏ పురాణాల్లో ఎక్కడైనా చూసినా కూడా తన భక్తులకు మొట్టమొదట భగవంతుడే పూజ చేస్తాడు. సురభికి గోమాతకి సృష్టించినటువంటి కృష్ణుడే మొట్టమొదట పూజ చేశాడు. గాయత్రీదేవికి ఆయనే ముందు పూజ చేసి తాను ఆవాహన చేసుకొని గాయత్రీదేవిని సంతృప్తి పరిచి బ్రహ్మ దగ్గరికి వెళ్ళకపోతే ఆయన పూజ చేసి సంతృప్తి పరిచి బ్రహ్మకు ఉపదేశం చేసి గాయత్రి దేవి చేత పూజ చేయించాడు శ్రీకృష్ణుడు. గోలోక కృష్ణుడు సంగతి చెప్తాడు. అలాగే ఏమిటంటే భగవంతుడు తన నుండి వచ్చినటువంటి దాన్ని మళ్ళీ తాను కూడా దాన్ని వినియోగించుకోవాలంటే దాన్ని తప్పనిసరిగా పూజిస్తాడు. భగవంతుడు కూడా రూపం ధరించినప్పుడు తపస్సు చేసి తిరిగి తన శక్తిని ఆ మానవ దేహంలోకి కానీ తాను ధరించిన రూపంలోకి ఎంతవరకు ఇముడ్చుకొని తన కార్యకలాపాలు చేయాలో అంతవరకు ఇముడ్చుకోవడం కోసం తపస్సు చేస్తాడు. ఎంతటి వాడైనా కర్మ చేయవలసిందే. జ్ఞాని అయినటువంటి వాడు భగవాన్ రమణ మహర్షులు వారు జ్ఞాని అయినప్పటికీ గిరి ప్రదక్షిణ చేశారు, శివలింగ ఆరాధన చేశారు, విభూతి పూసుకున్నారు, వంట కూడా చేశారు. నేను జ్ఞానికి అది ఏమీ అక్కర్లేదంట. మన పని మనం జీవుడుగా ఉన్నప్పుడు, దేహం ధరించి ఉన్నప్పుడు ఆ దేహంతో చేయవలసినటువంటి పనులన్నీ నిర్వర్తించగలగాలి. కాబట్టి ఆ నిర్వహణ అనేటువంటిది ఎలా ఉండాలో తెలియపరిచినటువంటి వాడు రాముడైతే అటువంటి వాడిని సేవించడం వల్ల మనం దివ్యశక్తి సంపన్నం అవుతామని చూపించినటువంటి వాడు. అతని వాడు దివ్యమూర్తి అయినప్పుడు, మహనీయుడైనప్పుడు, మహామానవుడైనప్పుడు, మహాత్ముడైనప్పుడు వాళ్ళ పరపద్భాలు మనం పట్టుకుంటే, వాళ్ళని ఆశ్రయిస్తే మనం ఆటోమేటిక్గా నిజం చెప్పాలంటే ఒక్కప్పుడు వాళ్ళకంటే కూడా గొప్పవాడు అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మన కర్తవ్య నిర్వహణ విడిచిపెట్టి మాత్రం చేయకూడదు. భవతి శ్రేష్టవాన్, శ్రేష్టవంతులు అవ్వాలి. ప్రజావాన్, ప్రజావంతులు అవ్వాలి. ప్రజ అంటే ఏంటి? దుష్ట ప్రజల్ని ప్రజ అంటారు. ధర్మం అంటే సద్ధర్మం కానీ దుష్టధర్మం కాదు కదా. సత్యం అంటే అసత్యం కాదు కదా. అలాగే ఏంటంటే మంచి. భవతి శ్రేష్టవాన్, ప్రజావాన్, పశువాన్. పశువులు కలిగి ఉండాలి. పశువులు కలిగి ఉండాలంటే ఏంటి? మేకలు, పందులు, ఫారాలు పెట్టడానికి వాటికి కావు. పశువు అని వేటికి అంటారంటే, పశువు అనే మృగము అంటే లేడికి వర్తిస్తుంది. అన్నింటి మృగాలను లేడికి. పశువు అంటే ఆవులు వర్తిస్తాయి. ఆవుల్ని పశువులు అంటారు. పశుపతి. మనలో కూడా పశుత్వం ఉంటుంది. అందుకే మనకి పతి కాబట్టి ఆయన పశుపతి అని. కాబట్టి ఏంటంటే పశువులు సంపదనిచ్చేటువంటి, పాలిచ్చే పశువులు ఏవైనా కూడా పాలిచ్చేటువంటి పశువులు. శ్రేష్టం ప్రజావాన్ పశువాన్ భవతి. ఆయువు, ఆరోగ్యం, ఆరోగ్య సౌఖ్యవాన్, సౌఖ్యంతో ఉండాలి. భవతి శ్రేష్టవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఆరోగ్య సౌఖ్యదాం, సౌఖ్యం ఇచ్చేటువంటిది. రా అంటే ఇచ్చేది. వర్ధనీయం, వృద్ధి చెందేటువంటి వర్ధనం, వృద్ధి చెందే కుల సంపద. ఇప్పుడు ఏంటంటే మీరు పిల్లలు చాలామంది పాడైపోతున్నారు. ఒక్క మాట అంటే ముఖం ముడుచుకుంటున్నారు, లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. అంత చాలా ఏమీ అనకుండా పిల్లల్ని పెంచుతున్నారు ముద్దుగా. కారణం ఏంటి? వాడు ఫీల్ అవుతున్నాడు ఏమనంటే అనేటువంటి దాకా తల్లిదండ్రులు కూడా బాధపడి పెంచవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక్కడు ఇద్దరిని పండడం వల్ల. 10 మంది ఉన్నారు కొన్ని ఒక్కడి మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేరు. అందరినీ క్రమశిక్షణలో పద్ధతిగా పెంచుతారు.
ఇప్పుడు ఒక్కడిగా ఉండి 10 రకాలు ఉన్నాయనుకోండి, అక్కడ అడ్డదిడ్డంగా వాడతాం. 10 మంది ఉండి 10 రకాలు ఉన్నాయనుకోండి, దాన్ని క్రమశిక్షణగా ఎలా వాడాలి, ఎంత పద్ధతి వాడాలి, ఎంత చేయలేదంటే లేదు, ఎంత ఉండాలో ఎలాగ ఉండాలో అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షరం తారం వందే లంకా భయం కరం కబళీకృత మార్తాండం గోష్పణీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం ఆంజనేయం నమామ్యహం ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవక్రం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తాం ప్రాంజలిం రాంజనేయం నమామి తం ప్రాంజలిం ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం మారుతి నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి శ్రీరామదూతం శిరసాం నమామి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమస్థాయ దుఃఖక్షయకరో భవ దుఃఖక్షయకరో భవ శ్రీజానకీ శోకహర్త హరిమర్కటమర్కట లక్షణ ప్రాణదాత చ పాయంతాం రామకింకర బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవే హనుమత్స్మరణాద్భవే ధీరీకృత సీతార్తి ప్రకటీకృత రామమయీ భవస్ఫూర్తి దారితరసముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి పురతో మమ భాతు హనుమతో